యాక్చువల్‌గా తెలంగాణ గవర్నమెంట్ కాదు. ఆల్ మై కమ్యూనికేషన్ అంతా వాజ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ అండ్ సిడిఎస్సిఓ. రెండోది ఓఆర్ఎస్ వాడొద్దని కాదు, కరెక్ట్ ఓఆర్ఎస్ వాడండి. డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ వాడండి. కరెక్ట్‌గా వాడండి. కరెక్ట్ పద్ధతిలో మన చీప్ ఈ సాల్ట్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ కొనుక్కుని ఆ చీప్ ప్యాకెట్స్ ఆర్ గవర్నమెంట్లో ఇస్తారు, అవి తీసుకోండి. అండ్ కరెక్ట్గా కలపాలి. 4 గ్రాములు ఏమో 200 మిల్లీ నీళ్ళల్లో, 20 గ్రాములు లీటర్ నీళ్ళల్లో కలపాలి. కరెక్ట్గా వాడాలి అనేది ఒకటి. అండ్ అసలు మెయిన్ ఏంటంటే ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ముందు ఒక అక్షరం వెనకాల ఒక అక్షరం, ఇదిగో ఇలాగా ఓఆర్ఎస్ ఎల్ అని, రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ అని, ఓఆర్ఎస్ ఎల్ అని, ఇంకా ఓఆర్ఎస్ ఫిట్ అని, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అని, ఇలా ఓఆర్ఎస్ అని వాటిలో పెట్టేసుకుని మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్లో ఓఆర్ఎస్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. సో ఇదేమో లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా, ఇవి లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇస్తే కోల్పోయే ఉప్పులు, లవణాలు అన్నీ నీరు రీప్లేస్ చేసి చక్కగా ఆ బిడ్డ కానీ పెద్దాళ్ళు కానీ షుగర్ జబ్బు ఉన్నాళ్ళు కానీ ఆరోగ్యం బాగుపడేట్టు చేస్తాయి. ఇవేం చేస్తాయి? మోషన్స్ పెంచేసి వాళ్ళు ఇంకా డీహైడ్రేట్ అయ్యేట్టు చేస్తాయి. అంటే చక్కగా కోలుకోవాల్సిన వాళ్ళు ఇంకా సిక్ అయి హాస్పిటల్లో పడవచ్చు, చనిపోవచ్చు కూడా. మన దేశంలో 5 ఏళ్ల పిల్లల్లో చూస్తే 13% మరణాలకు కారణం లూజ్ మోషన్స్. సో లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇవి మెడికల్ షాపుల్లో, హాస్పిటల్లో మనకి దొరుకుతున్నాయి. సో దీనివల్ల మోషన్స్ ఎక్కువైతే ఏమవుతాయి? పిల్లలు చనిపోతారు. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు ఈ తాగితే ఏమవుతారు? చనిపోతారు. సో ఇది జరుగుతున్న మోసం. సో దీని గురించి ఇవి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాటి మీద ఓఆర్ఎస్ అనే నేమే ఉండకూడదు. ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అయితేనే ఉండాలి. అది నేను చేసిన యుద్ధం.